నేను ఎందుకయ్యా కంగారు పడిపోతున్నావు? ఏంటయ్యా నీకు అంత అర్జెంట్? చెప్పు అయ్యా, చెప్పు, నువ్వు చెప్పు, నాకు చెప్పు అయ్యా. విను ఒకసారి. చెప్పు అయ్యా, నేను చెప్పు అయ్యా. చెప్పమంటే చెప్పడం వినవయ్యా ముందు. నువ్వు చెప్పు అయ్యా. అరే అదే కదా, నేను పెద్దోడిని చిన్నవాడిని పేరు అడిగినప్పుడు చెప్పాలా చెప్పకూడదు పిల్లలు? నేను అది అడుగుతున్నానయ్యా. నీ పేరేం పేరో సరిగ్గా కాదన్ను కాదు, నా పేరు చెప్తే నీ పేరు చెప్తావేమో అని నేను చెప్పాను. నీ పేరు చెప్పావు కదా, నా పేరు చెప్తాలే, కంగారు పడకు. సరే, వీడికి ఇంకా బుద్ధి రాలేదు, VBSకి వచ్చాడు. VBSలో కనీసం ఏం నేర్చుకున్నాడు అడుగుదాం. ఎంతసేపు చూసినా గుర్రమని నిద్రపోతా ఉన్నాడు తప్ప ఏంటి ఇందాక ఎవరు? అయ్యో, అనవసరంగా వచ్చాడా? పిల్లలు ఇక్కడికి అనవసరంగా ఎవరైనా వస్తారా? ఎవరు మా వాళ్ళందరూ అనవసరంగా ఏం రాలేదు. అసలు జాయ్ ఏంటి వీడి పేరు చెప్పకుండా ఎట్లాగా అనవసరంగా వచ్చానని అంటాడు? నువ్వు ఆగుతావా? నేను మాట్లాడుతున్నా కదా. అట్లా కాదు, నేను తనతో చెప్తున్నావు, నువ్వెందుకు తను సతాయిస్తున్నావు? అలా కాదు, నీ పేరు చెప్తే చెప్పు, లేదంటే నువ్వు ఇక్కడ ఈ VBSకి వచ్చావు కాబట్టి నిద్రపోయావని మా అందరికి అర్థమైందో అర్థం కాలేదా? నా పేరు నీ పేరు అదే, నా పేరే. నీ పేరే? నా పేరేనయ్యా, చెప్తున్నా నేను. నీ పేరేం పేరో చెప్పు. నువ్వు నేను మాట్లాడుతున్నా కదా, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నావు. నా పేరు నా పేరేనయ్యా చెప్తున్నాను. నా పేరు నువ్వు ఆడతావా? నా పేరు నువ్వు చెప్పొద్దు. నా పేరు నువ్వు చెప్పొద్దు. నువ్వు చెప్పొద్దు. నేను చెప్పనయ్యా. ఏంటండి VBSకి వచ్చి పేర్లు సరే వదిలేసే. ఇక్కడ అసలు జాయ్ నువ్వేం నేర్చుకున్నావు VBSకి వచ్చి? నువ్వైతే చక్కని వాక్యాలు నేర్చుకున్నావు. అవును, వావ్, వెరీ గుడ్. చెప్పడం కొడదాం అందరూ కూడా. వెరీ గుడ్. జాయ్ లాగా అందరూ చక్కగా మీరు కూడా యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారా? ఏ సాంగ్ నేర్చుకున్నారు? జింగిల్ బెల్స్ వేశారు ఇక్కడ. మరి జింగిల్ బెల్స్ అన్నది ఏంటాడు? కాదు కదా, మా ఫ్రెండ్ అయ్యా. అది నేను ఇప్పుడు వరకు ఆ రోడ్ల ఉంటే తిరిగి వచ్చాం. వాడు అక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చుని నిద్రపోయా. అది ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఒకసారి లేకు బాబు, నువ్వు ఒకసారి లేకు. చూసారా ఆ కటింగ్ సేమ్, రెండు ఒకలాగే ఉన్నారు. అవునా? సరే సరే, నువ్వు ఉండి ఒక్క నిమిషం. ఇంకా మీరు ఏ పాట నేర్చుకున్నారు పిల్లలు? ఏసై పాట. నేను పిల్లలతో మాట్లాడుతున్నా, నీతో మాట్లాడడం లేదు. నేను పిల్లవాడినయ్యా. ఏం చెప్తాను చెప్పండి, ఇక్కడికి వచ్చిన గెస్టులు మనం గౌరవించాలి. నీ పేరేం పేరో చెప్పయ్యా. నా పేరు చెప్తానంటే నువ్వే వాళ్ళతో మాట్లాడుతున్నావు. సరే, నా పేరు నీ పేరు. మీ పిల్లలందరినీ చేతులు కట్టుకోమను. అయ్యో, చాలా మంచి వాళ్ళు చేతులు కట్టుకున్నారు కదా. చెప్పు. నోటి మీద వేలేయమను. నోటి మీద అంటే వేలేయండి అమ్మ, పెద్దవాళ్ళు. సీరియస్ గా అక్క 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 నోటి మీద వేలేయండి అక్క. మిమ్మల్ని నాకు వెనక్కి చూస్తా. నా పేరు మీరందరూ వినాలి. వింటానే వచ్చి. నా పేరు చెప్పనా వద్దా? చెప్పయ్యా. సరే, నా పేరు. నీ పేరు రిపేరు. నీకు చెయ్యాలి చాలా రిపేర్లు, అర్థమైందా? నీవు VBSకి వచ్చావు కానీ ఇంకా చాలా రిపేర్లు చేయాలి. ఇలా మాట్లాడుతున్నాడు. మరి ఇంకేలా మాట్లాడతారు? పేరు చెప్పమంటే అంత సతాయిస్తున్నారు చూడండి. ఏదో సర్లే, నువ్వు వచ్చి ఏమో నేర్చుకోలేదు అర్థమైంది. పిల్లలు మీరు కూడా పెద్దవాళ్ళు ఏమైనా మరి మిమ్మల్ని మంచిగా అడిగితే మనం పేరు చెప్పాలా లేదా? గౌరవించాలా లేదా? వీడు ఇక్కడే ఎలా ఉంటున్నాడు, ఇంటికాడ కూడా ఎలా ఉంటాడా? జాయ్ నీకు అవసరమా ఇవన్నీ? నీకు అవసరమా? నువ్వు జాయిన్ ఎందుకు అట్లా అంటున్నావు? ఇక్కడ మాకు టైం అవుతుంది, జాయిన్ అట్లా అనకూడదు తెలుసా నీకు? సర్లే, స్నాక్స్ ఇస్తారు కదా, అవి కూడా నాకు ఇచ్చే. ఏంటి స్నాక్స్ కూడా?
అయ్యయ్యో, ఇవ్వకపోయావా ఇంటికి వెళ్ళి నాకు చెప్తా. అదిగో చూసారు ఎలా బెదిరిస్తున్నాడు చూడండి. మరి పేరేం పేరో చెప్పలేదు. వీడు ఇలాగే గనక ఉంటే వీడు పరలోకానికి వెళ్తాడా పిల్లలు? ఎందుకు వెళ్ళడు? మారు మనసు పొందాడే వీడు? VBSకి వచ్చి మంచి విషయాలు ఏమైనా నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు కదా. పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. పైగా ఏం చేస్తున్నాడు? కోపపడతాడా లేదా? నీకెందుకయ్యా అని అంటున్నాడా లేదా? అట్లా అనొచ్చా మనము? అనకూడదు. ఇంటికాడ మరి తల్లిదండ్రుల మాట వింటున్నాడా జాయ్? వాడి గురించి అన్ని చెప్తే చెప్పు, ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం లేదన్నయ్యా. మరేంటి? ఒక్క నిమిషం. నువ్వు ఇలాగే ఉన్నావనుకో రేపొద్దున నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఇట్లా VBSలన్నీ ఏర్పాటు చేసినప్పుడు అందరికీ స్నాక్స్ పెట్టమంటారు. అందరికి ఎప్పుడు చూసినా పిల్లల కోరిక మేరకు అది ఎప్పుడు చూసినా తిండిగోలేనా? ఏం పిల్లలు ఎప్పుడు చూసినా తిండిగోలేనా? కాదు. ఓ వెరీ గుడ్. వెరీ గుడ్. చూడండి పిల్లలు, మరి బైబిల్ ఏం చెప్తుంది? నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని బైబిల్ సెలవిస్తూ ఉంది. అవునా కదా? మీ అందరూ కూడా మరి చిన్న ఏజ్లో అయ్యగారులు ప్రెసిడెంట్లు ఏర్పాటు చేసినటువంటి ఈ VBS ప్రోగ్రాంలో యేసయ్యను గుర్తు తెచ్చుకునే, స్మరణ తెచ్చుకునే ఆ యొక్క ప్రతి అంశాన్ని నేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి మీ తల్లి రేపు సాయంత్రం వీళ్ళందరికంటే ఫస్ట్ అవునా? వెరీ గుడ్. నేను కూడా వీళ్ళందరికంటే లాస్ట్ వస్తా. ఎందుకు? స్నాక్స్ ఇస్తాను. స్నాక్స్ కోసం. మాకు అర్థమైందా లేదా పిల్లలు లాస్ట్ వస్తారంటే? అట్లా కాదు. నువ్వు కూడా మారు మనసు పొందాలంటే రేపు పొద్దున్న మా పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వస్తారు. ఓకేనా? మీరు తీసుకుని వస్తారా పిల్లలు? వెరీ గుడ్. మా ఫ్రెండ్స్ ఓకే. అవునా? ఓకే ఓకే వెరీ గుడ్. ఓకే, మీరు కూడా తీసుకొస్తారా పిల్లలు? మీరు కూడా జానీలాగా అస్సలు ఉండద్దు. ఓకేనా? సారీ, జాయ్ లాగా మీరు ఉండాలి. కానీ జాయ్ ఫ్రెండ్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తిలాగా మీరు అస్సలు ఉండకూడదు. అర్థమైందా? ఎందుకు ఉండకూడదు? బిహేవ్ చేయడం తెలియడం లేదు. కాబట్టి అయ్యా నువ్వు రేపు వస్తే నీకు అన్నీ చెప్తారు. ఓకేనా? మరి పిల్లలు వీళ్ళందరికీ బాయ్ చెప్తాం మనము. బాయ్. నాకు చాలా బాధగా ఉన్నాను. దేనికని? అప్పుడు అయిపోయిందని ఏ ఉంటావా నైట్ అంటే ఇక్కడ? రేపుందా? రేపు ఉంది కదా పిల్లలు. రేపు ఉంది. రేపు మా ఫ్రెండ్స్ తీసుకొస్తా. ఓకే వెరీ గుడ్. నువ్వు తీసుకొస్తావా? నువ్వు వస్తావా? నేను కూడా వస్తాను. నేను వస్తా. నేను వస్తావా? నేను వస్తాను. ఇక్కడ పిల్లలందరూ వస్తారా? వస్తారు కదా పిల్లలు. వెరీ గుడ్. మరి హలో, రేపైనా నువ్వు మారు మనసు పొందాలని మా పిల్లలందరూ నీ కోసం ప్రార్థన చేస్తాను. ఓకేనా? చేద్దామా పిల్లలు? ఓకే పిల్లలు, బాయ్. హలో, బాయ్ 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 చెప్తామయ్యా. బాయ్ 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 చెప్పేశారు కదా, వెళ్ళిపోయాడు. బాయ్ బాయ్ బాయ్. సరే పిల్లలు, మనం కూడా ఏం చేయాలనంటే